ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ వీడియోలో మనం పుష్పదంతుడు అనే అతని గురించి ఒక కథ ఉంది. ఆ కథ గురించి తెలుసుకుందాం. గంగా తీరంలో బహుసువర్ణకం అనే అగ్రహారం ఉంది. అచట బహుశాస్త్రవేత్త అయిన గోవిందదత్తుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య అగ్నిదత్త. వారికి సుందరులైనా గాని మూర్ఖత్వం నిండుగానున్న 5 పుత్రులు పుట్టారు. ఒకనాడు గోవిందదత్తుడి ఇంట లేని సమయంలో వారింటికి వైశ్వానరుడనే విప్రుడు అతిథిగా వచ్చాడు. అతడు కుమారులకు అభివాదం చేయగా తిరిగి ప్రతి నమస్కారం చేయటం కూడా తెలియని వారు నమస్కారానికి బదులుగా నవ్వారు. ఇట్టి కుసంస్కారుల ఇంటిలో భోజనం చేయకూడదని నిర్ణయించుకొని వైశ్వానరుడు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్న సమయంలో గోవిందదత్తుడు వచ్చాడు. తన కుమారులు పరమ మూర్ఖులని, అందుచే వారిని ఇంతవరకు తాను తాకలేదని చెప్పాడు. తండ్రి మాటలు విన్న కుమారులలో ఒకడగు దేవదత్తుడను వాడు తండ్రి మాటలకు బాధపడి ఇంకా తన జీవితం వ్యర్థమని తలచి తపం చేయటానికి బదరికాశ్రమానికి వెళ్ళాడు. అతడు చిరకాలం శివుని గూర్చి తపస్సు చేశాడు. దాని ఫలంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు శివుణ్ణి తాను శివునకు అనుచరునిగా నుండునట్లు వరాన్ని కోరుకొన్నాడు. శివుడతనికి సకల విద్యములను గడించి భోగాలను అనుభవించిన తరువాత శివానుచరుడవు కాగలవనే వరాన్ని ఇచ్చాడు. దేవదత్తుడు పాటలీపుత్రానికి చేరుకొని వేదకుంభుడనే ఉపాధ్యాయుని ఆశ్రయించాడు. అతని విద్యార్థి దశలో గురుపత్ని హఠాత్తుగా అతడిని వరించింది. అతడా పాపానికి వెరచి అట నుండి పారిపోయి ప్రతిష్టాన నగరానికేగి మంత్రస్వామి అనే గురువునాశ్రయించి సకల విద్యలను పొందాడు. ఒకరోజు ఆ నగర పాలకుడగు సుశర్మ కూతురు శ్రీ అను ఆమెను దేవదత్తుడి కిటికీ గుండా చూచాడు. ఆమె కూడా ఇతన్ని చూసింది. పరస్పరం మోహితులయ్యారు. ఆమె దంతంతో ఒక పుష్పాన్ని గ్రహించి అతనిపై విసిరివేసింది. రాకుమార్తె చేసిన ఈ సంకేతాన్ని విప్పలేక దేవదత్తుడు తన గురువు మంత్రస్వామిని అడిగాడు. అప్పుడు గురువు దంతముచే పుష్పాన్ని ఆమె విసిరింది కాబట్టి పూలు విరివిగానున్న పుష్పదంత దేవాలయానికి రమ్మని తానక్కడ అతని కోసం నిరీక్షిస్తానని సంకేతికంగా చెప్పిందని ఆమె అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు. దేవదత్తుడు పుష్పదంత దేవాలయానికి వెళ్ళి ఆమె రాకకై తలుపు చాటున దాక్కున్నాడు. ఆమె రాగానే ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె తన సంకేతాన్ని ఎట్లా తెలుసుకున్నావని అడగగా తన గురువు తనకది చెప్పాడన్నాడు. అప్పుడు ఆమె కోపించి నీవు విదగ్ధుడవు అంటే చతురుడు కావంటూ వెళ్ళిపోయింది. అప్పుడతడు చేసేదేమి లేక ప్రాణాలను విడవటానికి సిద్ధమయ్యాడు. శివుడు తానిచ్చిన వరం వ్యర్థమవుతుందనే ఉద్దేశ్యంతో తన ప్రమదగణాల్లో ఒకడైన పంచశిఖుడననే వాని అతని వద్దకు పంపాడు. పంచశిఖుడు అతని వద్దకు వచ్చాడు. దేవదత్తుణ్ణి స్త్రీతో కలపటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దాని ప్రకారంగా అతడొక వృద్ధ బ్రాహ్మణుని వేషం వేసుకొని దేవదత్తునకు స్త్రీ వేషం వేసి సుశర్మ కొలువు తీరియుండగా అతని వద్దకు వెళ్ళి రాజా, నా కుమారుడెక్కడికో వెళ్ళిపోయాడు. వానిని వెదకటానికి నేను పోతున్నాను. ఈమె నా కోడలు. నా కొడుకు దొరికే వరకు ఈమెను నీ అంతఃపురంలో దాచి ఉంచమని కోరాడు. రాజు ఆమెను తన కుమార్తె అంతికానికి పంపాడు. స్త్రీ రూప వేషధారి అయిన అతడు నెమ్మదిగా స్త్రీకి దగ్గరై తానెవరో తెలుపుకున్నాడు. ఇద్దరూ గాంధర్వ విధించే పెండ్లాడారు. రాకుమార్తె గర్భం ధరించగా దేవదత్తుడు పంచశిఖుని తలవగా అతడు వచ్చి దేవదత్తుని అంతఃపురం నుండి తప్పించాడు. పంచశిఖుడు మరునాడు బ్రాహ్మణ వేషంతో రాజు వద్దకు పోయి తన కుమారుడు దొరికాడని తన కోడలిని తనకప్పగిస్తే తాను వెళ్ళిపోతానన్నాడు. రాజు అంతఃపురంలో వెదికించగా ఆమె ఎక్కడా కనపడలేదు. బ్రాహ్మణ శాప భయంతో రాజు తన మంత్రులతో విచారింపగా వారు ఇతడు నిజమైన బ్రాహ్మణుడు కాడని నిన్ను మోసం చేయటానికి వచ్చిన దేవుడని చెప్పారు.
పూర్వం ఇంద్రుడు, యముడు శిబి చక్రవర్తిని ఏ విధంగా పరీక్షించటానికి వచ్చారో ఆ విధంగానే నిన్ను పరీక్షించటానికి వచ్చారన్నారు. ఇక చేసేదేమీ లేక రాజా ప్రమదగణంతో, ఓ పూజ్యుడా, నన్ను రక్షించు. రాత్రింబవళ్ళు శ్రద్ధతో కావలి కాస్తున్నా నీ కోడలినెవరో రాత్రి అపహరించారు. ఇది చాలా మాయగా ఉన్నదన్నాడు. అప్పుడు ఆ దేవగణం రాజుతో, అట్లయితే నా కొడుకునకు నీ కూతుర్నిచ్చి పెండ్లి చేసి నాకు కోడలి లేని లోటును తీర్చమన్నాడు. రాజు దానికి అంగీకరించి దేవదత్తునకు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. ఈ విధంగా దేవదత్తుడు శివుడు చెప్పిన ప్రకారంగా చాలా కాలం భోగ భాగ్యాలను అనుభవించాడు. సుశర్మ వానప్రస్థానికై మహీధరమనే వనానికి వెళ్ళాడు. తిరిగి దేవదత్తుడు శివుణ్ణి ఆరాధించి మనుష్య శరీరాన్ని వదిలి ప్రమదగనమయ్యాడు. ప్రియురాలు ఉదంతంతో పుష్పాన్ని విసురుటయందలి సంజ్ఞను తెలియని వాడగుటచే అతడు ప్రమదగణాల్లో పుష్పదంతునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడే తరువాత వరరుచిగా ప్రసిద్ధుడయ్యాడు. అతని భార్య శ్రీ జయ అనే పేరుతో పార్వతీదేవికి ప్రతీహారి అయ్యింది. శివుడు పార్వతీదేవికి చెప్పిన బృహత్ కథను దొంగచాటుగా విని తన భర్తకు చెప్పి కథావ్యాప్తికి దోహదపడిందీమెయే. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ.